తెలంగాణలో వర్షం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా వర్ష బీభత్సంతో పలు కాలనీలు నీట మునిగిపోయాయి. రాకపోకలకి తీవ్రమైన అంతరాయం కలుగుతోంది. ప్రాజెక్టులను నిండుకుండలా మారిపోయి ప్రాజెక్ట్ గేట్ బయట నుంచి నీళ్లు దూకుతున్నారు. దానికి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. సో తెలంగాణలో వర్షం డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలో అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో కామారెడ్డి, మెదక్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈరోజు స్కూళ్ళకి సెలవును ప్రకటించారు. ఇటు మెదక్ వ్యాప్తంగా కూడా అదే స్థాయిలో వర్షాలు నమోదవడంతో ఇక్కడ కూడా స్కూళ్ళకి సెలవులు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా రాజంపేటలో అత్యధికంగా 43.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లా అక్కాపూర్లో 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెంటీమీటర్ల వర్షపాతం. కామారెడ్డిలో ఇప్పటికే 1200 మందిని రెస్క్యూ చేశారు సహాయక సిబ్బంది. హైదరాబాద్లో కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం కురుస్తోంది. మీరు చూస్తున్న విజువల్స్లో ఆదిలాబాద్ విజువల్స్ అవన్నీ. ఆదిలాబాద్లో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భారీగా అక్కడ కాలువలన్నీ కూడా జలమయం అయిపోయాయి. కడెం ప్రాజెక్ట్ అండ్ స్వర్ణ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పెద్ద ఎత్తున నీట మునిగిపోయాయి. సో నిండు కుండల్లా మారిపోయాయి. గేట్లపై నుంచి వరద ప్రవాహం ఉధృతంగా వస్తోంది. కామారెడ్డి దగ్గర పోచార్ రిజర్వాయర్ సంగతి మనం చూస్తున్నాం. గేట్ పై నుంచి నిండు కుండలా మారిపోయి గేటు పైనుంచి ఆ వరద నీళ్లు రావడమే కాకుండా అటు మరోవైపు నుంచి గండి కూడా పడినట్టు కనబడుతోంది. అక్కడ మనం విజువల్లో చూస్తున్నాం, గండి పడినట్టుగా కనబడుతోంది. పక్క నుంచి ఓ భారీ గుంత ఏర్పడింది. ఆ నీళ్ళని కూడా ఆ పోచార్ రిజర్వాయర్ గేట్లు అయిన తర్వాత ఏ రకంగా అయితే వెళ్తాయో ఆ రకంగా అంతకు మించి అక్కడ ఆ నీళ్లు కనబడుతూ ఉన్నాయి. సో పోచార్ రిజర్వాయర్ సంగతి మనం కొంత డేంజర్ బిల్స్ మోగిస్తోంది. పోచారం రివర్ సంబంధించినటువంటి అంశాల్లో కొంత ఆందోళనకరంగానే ఉంది. సో ఎక్కడ ఎటువంటి పరిస్థితి ఉన్నాయనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో నిన్న కురిసిన వర్షంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నాగారెడ్డిపేట 24 సెంటీమీటర్ల వర్షపాతం, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం, ఆ తర్వాత నిజాం సాగర్ దగ్గర 121 సెంటీమీటర్లు. సో మొదటి 10 స్థానాల్లో మొదటి 4 స్థానాలు, మొదటి 5 స్థానాల్లో మొదటి 4 స్థానాలు కూడా కామారెడ్డి జిల్లాలు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఫ్లాష్ ఫ్లడ్స్ అంటే ఒక్కసారిగా ఆకస్మికంగా వచ్చినటువంటి వరదలు, ఇప్పుడు వర్షాల కారణంగా వచ్చిన వరదలు ప్రజల్ని భయభ్రాంతం గురి చేస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్న విజువల్స్లో అదొక రిజర్వాయర్, అది కట్టలు తెగి ప్రవహిస్తోంది. మత్తడి దుంకుతున్నాయి చెరువులన్నీ కూడా. ఎటు చూసినా ఒక నదీ వాగులు వంకలన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదలు మొత్తం కూడా ఇల్లులోకి చేరుకున్నాయి. సో భారీ వర్షపాతం నమోదైంది. ఇక కామారెడ్డి తర్వాత మెదక్లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో మెదక్లో కామారెడ్డి తర్వాత యాదాద్రి భువనగిరిలో భువనగిరి దగ్గర 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత 18 సెంటీమీటర్ల వర్షపాతం మెదక్లో నమోదైంది. మీరు అర్థం చేసుకోండి, హైదరాబాద్లో 2-3 సెంటీమీటర్ల వర్షపాతం కురిస్తేనే హైదరాబాద్ నగరం మొత్తం అతలాకుతలం అయిపోతుంది. గంటల తరబడి ట్రాఫిక్లో వెయిట్ చేయాల్సిందే. ఇంటి నుంచి అడుగు కనీసం బయట పెట్టలేం. మోకాల్లోతు నీరు చేరుకుంటాయి. అమీర్పేట్ లాంటి ప్రధాన కూడల్లో కూడా భారీగా వరద నీరు చేరుకొని ప్రజల వరకు కూడా బయటికి రాకుండా, అడుగు పెట్టకుండా ఇబ్బందులు కలుగజేస్తూ ఉంటాయి. అటువంటిది 25 సెంటీమీటర్ల వర్షపాతం. మొన్న కామారెడ్డిలో ఏకంగా 42 సెంటీమీటర్ల వర్షపాతం. ఈ రోజు నేను చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్. సో 27వ తేదీన జరిగినటువంటి ఈ వర్షానికి సంబంధించి వాతావరణ శాఖ ఇచ్చినటువంటి ఆ నివేదికల మేరకి 25 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డి దగ్గర, ఎల్లారెడ్డి దగ్గర ఈ వర్షపాతం నమోదైన కామారెడ్డి జిల్లాలో. తర్వాత నాగారెడ్డిపేట దగ్గర 24 సెంటీమీటర్లు, బిక్నూరు దగ్గర 22 సెంటీమీటర్లు, నిజాం సాగర్ దగ్గర 22 సెంటీమీటర్లు. సో మొత్తంగా మొదటి 5 స్థానాల్లో 4 స్థానాలు కూడా కామారెడ్డిలో నమోదయ్యాయి. ఆ తర్వాత యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత మెదక్లో కూడా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో కామారెడ్డి, మెదక్ ఈ 2 ప్రాంతాలు మాత్రం అత్యధికంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఎఫెక్ట్ అయిన ప్రాంతాలుగా తెలుస్తూ ఉన్నాయి. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం ఇళ్ళలోకి నీరు ఎలా చేరుతుంది అనేది. ఒక డ్యామ్ గేట్లు ఎత్తిన తర్వాత ఏ రకంగా అయితే నదీ ప్రవాహం కిందికి వెళ్తూ ఉంటుందో, కట్టలు తెంచుకొని ఏ రకంగా అయితే ముందుకు వెళ్తుందో అటువంటి సిచ్యువేషన్ కనబడుతోంది. సో మరోవైపుగా కామారెడ్డి దగ్గర ఒక ఆలయాన్ని పూర్తిగా ముంచెత్తి ఆలయం మొత్తం పైనుంచి కూడా నీళ్లు ప్రవహిస్తున్నటువంటి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ చూడండి, ఒక ఆలయం కనబడుతోంది. ఆలయం పైనుంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఇదంతా ఏదో డ్యామ్ అనుకుంటే పొరపాటే. అదంతా ఒక ప్రధానమైనటువంటి రోడ్డు. అది
ఆ రోడ్డు మార్గం పై నుండి పక్కనటువంటి ఆలయం పూర్తిగా మునిగిపోయింది. ఆ తర్వాత పక్కన రోడ్డుపై నుంచి ఏ స్థాయిలో నీళ్లు వెళ్తున్నాయి చూడండి. సో ఇది కామారెడ్డిలో సిచ్యువేషన్. సో కామారెడ్డి, మెదక్ రెండు ప్రాంతాలు కూడా అత్యధికంగా భారీ వర్షాలు నమోదు చేసుకున్నాయి. ఇక సంగారెడ్డిలో సుమారుగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డిలో నారాయణ్ ఖేడ్ దగ్గర, ఆ తర్వాత సిద్దిపేట దగ్గర, జగదేవ్పూర్లో కూడా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఇటు కామారెడ్డి, మెదక్ ఈ రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. సో యాదాద్రిలో కూడా ఇదే స్థాయిలో నమోదయ్యాయి. కానీ యాదాద్రిలో కొంత ఈ స్థాయిలో వరదలు మాత్రం కనిపించడం లేదు. సో అటు లింగంపేట్, యాదాద్రి దగ్గర, మెదక్ దగ్గర రేగొడే, కామారెడ్డిలోని లింగంపేట్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. సో లీస్ట్ వర్షపాతం నమోదైన దాంట్లో ద వెరీ మోస్ట్ లీస్ట్ వర్షపాతం వచ్చేసి జహీరాబాద్లో, సంగారెడ్డి జహీరాబాద్లో లీస్ట్ వర్షపాతం నమోదైంది. సో అటు నిజామాబాద్లో కూడా లీస్ట్ వర్షపాతం నమోదైంది. మిగిలిన ప్రాంతాల్లో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మీరు చూస్తున్న విజువల్లో గమనించండి. కామారెడ్డి దగ్గర ఒక కల్వర్ట్, ఒక కారు అక్కడ రోడ్డుపై ఆగి ఉంది. ఆ కారుని తీసుకోవడం కోసం జేసీబీ వెళ్ళింది. సో జేసీబీ వెళ్ళే లోపే ఆ కారు పూర్తిగా అక్కడ కొట్టుకుపోయింది. సో అక్కడ ఆ విజువల్ మనం చూస్తూ ఉన్నాం. రోడ్డు పైనుంచి, అదంతా రోడ్డు, అది ఆ రోడ్డు పైనుంచి అటువైపు నుంచి నీళ్లు ఒక డ్యామ్ని గేట్లు ఎత్తేస్తే ఏ రకమైనటువంటి నీటి ప్రవాహం వస్తుందో ఆ రకంగా ఆ రోడ్లపై నుంచి కూడా భారీ నీటి ప్రవాహం ఇటువైపుగా వస్తుంది. జేసీబీ చిక్కుకుంది. సో రెస్క్యూ సిబ్బంది ఆ కారులో కొట్టుకుపోయిన వారందరినీ కూడా కాపాడేందుకు ఎయిర్ బోట్ సహాయంతో అక్కడికి చేరుకున్నారు. సో ఒకవైపు ఇంకో విజువల్ ఇక్కడ చూడండి. ఇటువంటి ప్రమాదకర సిచ్యువేషన్లో మీరు దయచేసి మీరు ప్రయాణాలు నిలిపివేసుకోండి. వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి, అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మీ ప్రయాణాలు నిలిపివేసుకోండి. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. సార్ నేను కరీంనగర్ వెళ్తాం మళ్ళీ. చంద్రశేఖర్, సో కరీంనగర్ లో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎల్లంపల్లి కానివ్వండి, లేక ఇతరత్ర ప్రాజెక్ట్ సంబంధించి అప్డేట్స్ ఏ రకంగా ఉన్నాయి? మానేరు మొత్తం నిండు కుండలా మారిపోయిందని చెప్తున్న క్రమంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? ఎస్ మనోజ్, శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి 20 టీఎంసీల కెపాసిటీకి ఆల్మోస్ట్ ఆల్ 16 టీఎంసీలు దాటిపోయింది. దీంతో మొన్న నుంచి దాని యొక్క గేట్లు వదలడం జరిగింది. కడెం ప్రాంతము అక్కడి నుంచి వస్తున్నటువంటి వరద కావచ్చు, ఇతరత్ర విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలతో నిండుకుండను తలపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ఎగువ ప్రాంతాల్లో మహారాష్ట్ర, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం ఇక్కడతో పోల్చుకుంటే ఇక్కడ కరీంనగర్, తిమ్మాపూర్ ప్రాంతంలో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట ప్రాంతంలో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఆల్మోస్ట్ ఆల్ ఎస్ఆర్ఎస్పి నుంచి వస్తున్నటువంటి వరద కాలువ ద్వారా, అలాగే రెగ్యులర్ కెనాల్, కాకతీయ కెనాల్ ద్వారా వస్తున్నటువంటి నీటి ఫ్లోతోని ఇటు మిడ్ మానేర్ నింపేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. మిడ్ మానేర్ కెపాసిటీ వచ్చేసరికి 27 టీఎంసీలకు గాను 20 టీఎంసీలకు దాటిపోయింది ఉదయం 6 గంటల వరకు. దీంతో అప్పర్ మానేర్, నర్మాల, గంభీరరావుపేట మండలం నర్మాల ప్రాంతంలో 2 టీఎంసీల కెపాసిటీకి 2 టీఎంసీలు దాటిపోయింది. అలాగే అన్నపూర్ణ ప్రాజెక్ట్ ఉంది, అన్నపూర్ణ 3 టీఎంసీలకు గాను 1.5 అంటే ఆల్మోస్ట్ ఆల్ 2 టీఎంసీలకు రీచ్ అయినటువంటి పరిస్థితి. ఇక కరీంనగర్ లో ఉన్నటువంటి లోయర్ మానెట్ డ్యామ్ కు సంబంధించి ఇప్పుడిప్పుడే వరద ప్రవాహం కొనసాగుతుంది. దీని యొక్క కెపాసిటీ 24 టీఎంసీలకు గాను దాదాపు 8 టీఎంసీలు క్రాస్ అయినటువంటి పరిస్థితి. మనోజ్, ఒక్కసారి మనం అక్కడ చూస్తున్నాం. ఒకవైపు అక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. మనం దీనికి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ప్రాంతంలో ఉన్నాము. ఆ వాటర్ ట్యాంక్ లెవెల్ కి నీరు చేరుకుంది. ఇంకా ఆ తాడి చెట్లు పెద్దగా ఎత్తైనటువంటి ఆ వృక్షాలకు సైతం దాని దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికీ వాగులు వంకు పొర్లి పొంగుతున్నాయి. దీంతో మరికొన్ని గంటల్లో ఇది కాస్త లోయర్ మానెట్ డ్యామ్ కి సైతం వరద ఉధృతి పెరిగేటువంటి అవకాశం ఉంది. లక్షలాది క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తామని చెప్పి ఎస్ఆర్ఎస్పీకి సంబంధించిన అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి ప్రాంతం మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కోరుట్ల, జగిత్యాల ఈ ప్రాంతాల్లో అన్ని కూడా గోదావరి పరివాహ ప్రాంతాలు.